హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే నేను బిఫోర్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. సేమ్ డేనే నేనైతే ఆ గ్రాసరీస్ సామాన్లన్నీ కడిగినవి చూపించాను కదా. ఈ వీడియోలో ఏంటంటే ఆ గ్రాసరీస్ అన్నీ మనకి షిఫ్టింగ్లో పాడవకుండా అటు ఇటు పోకుండా ఎలా నేనైతే ఆర్గనైజ్ చేసుకొని అంటే అరేంజ్ చేసుకున్నానో మీకైతే చూపిస్తాను అనమాట. ఇది ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదండి. ఇలాంటి జిప్ లాక్ కవర్స్ అయితే నేను ఒక 40 కవర్స్ తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇవైతే మనకి బయట సీలింగ్ గట్టిగా ఉంటుంది, బయటికి పోవు కదా. నేను ఇంకైతే ఇడ్లీ రవ్వ హాఫ్ మిగిలిపోయి, షుగర్ హాఫ్ మిగిలిపోయిన గ్రాసరీస్ ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే మడత పెట్టేసి ఒకే ప్యాకెట్లో 3-4 అలా పెట్టేశాను అనమాట. అంటే టైట్గా పెట్టాను అనమాట. ఎన్ని సరిపోతే అన్ని గ్యాప్ లేకుండా పెట్టేశాను. దానివల్ల ఏంటంటే మూవ్ అవ్వకుండా ఉంటాయి కదా ముందుకి వెనక్కి, దానివల్ల అయితే లీక్ అవ్వవు కదా. ఒకవేళ లీక్ అవుతాయి అని అనిపిస్తే కనుక నేను వేరే కవర్లో వేసి ఆ కవర్ని మళ్ళీ ఫోల్డ్ చేసి అందులో పెట్టాను అనమాట. ఇంక మా వారైతే ఇంకా మొత్తం అన్నీ తీసేశారు. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు చాలా ఫాస్ట్గా సర్దేస్తారండి. మేమేమనుకున్నాం అంటే అన్నీ తీసి పెడితే వాళ్ళకి హెల్ప్ అవుద్ది కదా అని మేము అనుకున్నాము. వాళ్ళు ఏమన్నారంటే అసలు మీరు ఎందుకు టచ్ చేశారండి, ఎందుకు ఇల్లంతా ఇలా చేసేసారు, ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టచ్చు కదా, మేమే వచ్చి సర్దుకుంటాము అని అనేసారనమాట. మేమేంటంటే అన్నీ వాష్ చేయాలి కదా అని చెప్పి అన్నీ తీసేసి, ఇదిగోండి ఇట్లా అన్నీ మినపప్పు జీడిపప్పులు కొంచెం మిగిలిపోయి ఉంటాయి కదా, అవన్నీ ఇలా జిప్ లాక్ కవర్స్లో సర్దేసుకొని, అంటే ఫుల్ కవర్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక కార్డ్బోర్డ్లో మనమే సర్దేసి పెట్టేద్దాము, మళ్ళీ వాళ్ళు ఎలా సర్దుతారో ఏమో అని చెప్పి అనుకున్నాం. కానీ స్వస్తిక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి చాలా బాగా ప్యాక్ చేశారు. వాళ్ళకి ప్యాకింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉందంట. చాలా బాగా నీట్గా ప్యాక్ చేశారండి, ఏది డ్యామేజ్ అవ్వలేదు. మా ఆద్య అయితే ఇంకా పడుకొనే ఉంది. ఇలా సామాన్లన్నీ కొంచెం తీసేస్తుంటే కొంచెం బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ నేనే చేసుకున్నాను అనమాట చేత్తో, థర్మాకోల్ షీట్స్ పెట్టి. మన వీడియోస్లో ఉంటాయండి కిచెన్ ఆర్గనైజింగ్ వీడియో అని చెప్పి, చాలా కష్టపడి తీసానండి. 1 వీక్ పట్టింది అవన్నీ గ్యాదర్ చేసి తీయడానికి, చాలా కష్టపడి చేశాను అనమాట. అవన్నీ తీసేస్తుంటే చాలా బాధ అనిపించింది. ఇంకా వెంటనే వీళ్ళు వచ్చారు 7:10 అంటే 7:10 షార్ప్ వచ్చారండి. వీళ్ళు చెప్పిన టైంకి వచ్చారు. మేమేం చేసామంటే ఇంక వాళ్ళకి అప్పచెప్పేసి బయటికి వెళ్ళిపోయాము. వాళ్ళు ఏం చేశారంటే ఇంక ఇది అది అని లేదండి, అన్నీ డబ్బా వేసేసారు. కానీ గ్లాస్ ఐటమ్స్ మాత్రం చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఇది కూడా చూడండి, ఇదంతా ఏంటంటే నేను డీమార్ట్లో సామాన్లు కొన్నాను చెప్పా కదా, డీమార్ట్లో కొన్న సామాన్లు, గ్రాసరీస్, మిగిలిపోయిన గ్రాసరీస్, ఇవన్నీ ఒక దాంట్లో అయితే పెట్టమని చెప్పాను అనమాట. ఇంకా అందులో పెట్టేసి ఇంకా చూడండి వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారో ప్యాకింగ్. మనకైతే ఇంత నీట్గా రాదు, వీళ్ళు మాత్రం చాలా నీట్గా చేశారు, చాలా ఫాస్ట్గా చేశారండి చెప్పాలంటే. 7:10కి వచ్చారు, 9:30 కల్లా మొత్తం క్లోజ్ చేశారనమాట. మొత్తం అన్నీ ప్యాక్ చేసేసారు. అంటే సింగిల్ ఐటమ్స్ గ్లాస్ అన్నీ కూడా కూర్చొని నీట్గా ప్యాక్ చేశారనమాట. మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు 4 మెంబర్స్ వచ్చారు, ఇంక మా వారు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట. వాళ్ళైతే అసలు హెల్ప్ చేస్తున్నా కూడా వద్దంటున్నారండి. మీరేం హెల్ప్ చేయొద్దు, మీరు అసలు టచ్ చేయొద్దు అని చెప్తున్నారు. అంత బాగా ప్యాక్ చేశారండి, చాలా బడ్జెట్లో చేశారండి, చాలా నీట్గా, చాలా బడ్జెట్ ప్రైస్లో సామాన్లు ఏవి పాడవకుండా మనకి ఇచ్చారనమాట. మీకు కనుక వాళ్ళ నెంబర్ కావాలంటే నన్ను అడగండి, నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్వస్తిక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి, చాలా చెన్నైలో ఉంటుంది వీళ్ళ ఆఫీసు. ఇంకెక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ మేమైతే చెన్నైలో బుక్ చేసుకున్నాం వీళ్ళని. ఇంకా బెడ్ కూడా ప్యాక్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా ఆద్యని పాపం అందుకే కింద పడుకోబెట్టాను. ఇంకా ఆద్య అయితే లెగట్లేదు పాపం, ఆద్యకి బాగాలేదండి, హెల్త్ బాగాలేదు. ముందు రోజు నుంచే వామిటింగ్స్ అనమాట. ఇంక మేమైతే డైలమాలో ఉన్నామన్నమాట, అసలు వెళ్ళాలా వద్దా అని చెప్పి. కానీ ఇంకా తప్పదు కదా, ఇంకా అన్నీ మాట్లాడేసాం అనమాట. ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడేసాము, టికెట్స్ బుక్ చేసేసాము. ఇంకా అందుకని ఆద్యాన్ని ముందు రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్స్ అన్నీ రాయించుకొని ఒక పక్క మెడిసిన్స్ వాడుకుంటూ అట్లాగా అయ్యిందనమాట ఈ ప్యాకింగ్ మాత్రం. అంటే వెళ్ళేటప్పటికి ఆద్యకి బాగాలేదనమాట, అదే కొంచెం బాధగా అనిపించింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా అని చెప్పి ఇంకా ఆద్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఈ పనులు అసలు చాలా మెంటల్ వచ్చిందండి. 1 వీక్ అయితే అసలు ఎలాగుందంటే అలాగుంది. పని చేస్తున్న కొద్దీ వస్తుంది, పని అయితే అవ్వట్లేదు. అసలు చాలా టార్చర్గా ఉండిందనమాట ఆ వీక్ మాత్రం. పైగా ఆద్యకి హెల్త్ బాగాలేదు.
ఇంక పిల్లలకి హెల్త్ బాగాలేదంటే అసలు ఏ పని మీదకి వెళ్ళదన్నమాట. కానీ అప్పుడే పని చేయాల్సి వచ్చిందనమాట. వీళ్ళు ఏం చేశారంటే స్వీట్ బాక్స్ నేను అక్కడ పెట్టాను. స్వీట్ బాక్స్ కూడా ఎత్తి వీటిలో వేసారనమాట. దాని పరిస్థితి ఏంటా అని చెప్పి నేనైతే అది గుర్తొచ్చినప్పుడల్లా టెన్షన్ పడుతున్నాను. స్వీట్ బాక్స్ పోతే పోయింది, ఆ షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది మొత్తం సామాన్లకు అంటుకొని సామాన్లు పాడైపోతాయేమో, మళ్ళీ అవన్నీ వాష్ చేసుకోవాలేమో అని చెప్పి కంగారు పడిపోయాను. కానీ అసలు సామాన్లకి ఎక్కడ షుగర్ సిరప్ అంటుకోలేదు, ఎక్కడ ఏం అవ్వలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు అది కవర్లోనే ఉండింది, కవర్ వేస్తారనమాట. ఇంక వాళ్ళు అదేదో అనుకొని వేస్తారు, కానీ అదైతే స్వీట్ బాక్స్. కానీ అది కూడా సేఫ్గా వచ్చింది, చాలా నీట్గా ప్యాక్ చేశారండి. చూసారు కదా, వీళ్ళిద్దరే అనమాట ఓనర్స్ అనుకుంటా, వీళ్ళే. మేమైతే మాట్లాడింది వీళ్ళతోనే. చూసారు కదా, సింగిల్ గ్లాస్ కూడా చాలా నీట్గా అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇట్లా నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి ఇంకా నీట్గా చూపిస్తున్నారు అనమాట. తీయండి, నీట్గా వీడియో తీయండి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇట్లా నేను వ్లాగ్స్ చేస్తాను అంటే, అవునా అయితే చెప్పండి, మేము మా పేరు చెప్పండి అని చెప్తున్నారనమాట. ఇంకా సరే, మీరు తప్పకుండా నీట్గా అన్నీ సేఫ్గా ఇవ్వండి, నేను తప్పకుండా చెప్తాను అని చెప్పానమాట. నీట్గా చాలా సేఫ్గా ఇచ్చారండి సామాన్లు, అందుకనే చెప్తున్నాను. చాలా బడ్జెట్ ప్రైస్కి కూడా చేశారు, చాలా ఫాస్ట్గా చేశారనమాట. మీకు కనుక కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, బాగానే చేశారు. ఇంకా మిగిలినవన్నీ బబుల్ ర్యాప్ చేయమంటే బబుల్ ర్యాప్ చేశారు, నీట్గా చేశారు ప్యాకింగ్. అయితే మేము వాల్టస్, ఏసీ బాక్సులు, ఫ్రిడ్జ్ బాక్సులు, వాషింగ్ మిషన్ బాక్సులు ఇవన్నీ పడేయలేదన్నమాట. మేము పెళ్ళైనప్పటి నుంచి ఇవన్నీ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం ఈ 6 years. ఇంకా ఇప్పుడు పడేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈ బాక్స్ ఉండడం వల్ల మాకు బాగా అడ్వాంటేజ్ అయ్యిందండి. ఎందుకంటే వీటిలో థర్మాకోల్స్ వల్ల మనకి సామాన్లు అనేవి అటు ఇటు జరగకుండా స్టాండర్డ్గా ఉండడం వల్ల పాడవు అన్నమాట ట్రాన్స్పోర్ట్లో. మాకు అది బాగా ప్లస్ అయింది, అటు నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కావచ్చు. కానీ ఇంకా డిస్పోజ్ చేసేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తున్నాయి అవే ఇంట్లో. అందుకే డిస్పోజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇదైతే నన్నార్ షర్బత్ అండి, నెల్లూరులో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇంకా మా అమ్మ ఇచ్చి పంపించింది అనమాట. వీళ్ళైతే ఇది ప్యాక్ చేస్తుంటే భయపడ్డారు, ఇది ఏంటో అని చెప్పి. మేము ప్యాక్ చేయమన్నారు. అయితే ఇది షర్బత్, లెమన్ వేసుకొని తాగుతారు అంటే, అవునా అయితే మాకు కూడా ఇవ్వచ్చు కదా అని అడిగారు అనమాట. సరే ఉండండి చేస్తానని చెప్పి ఇంక సోడా తెప్పించి ఇంక అందరం చేసుకొని తాగుతున్నాం అనమాట. అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఇంకా నాకైతే నవ్వు వచ్చిందనమాట వాళ్ళు అలా అడిగితే. ఇంక సరే అని చెప్పి ఇంక అందరం షర్బత్ అయితే చేసుకొని తాగాము. వాళ్ళకి బాగా నచ్చిందంట. ఇది ఎక్కడ దొరుకుతుంది, దేంతో చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఇదైతే ఒక చెట్టు వేరు రూట్స్ ఉంటాయి కదా, అవి కాస్తారు అని చెప్తే అవునా అని చెప్పి అంటున్నారనమాట. ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి తీసుకెళ్తారా అంటే, నెల్లూరు ఆంధ్ర మ్యాంగోస్ అయితే తీసుకెళ్తాము అని చెప్తున్నారు. ఇంకా మిగిలిపోయిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా మా పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చామన్నమాట కొన్ని. ఇంకా మేము కేరళ వెళ్ళేసరికి అవి తీసుకెళ్ళినా వేస్టే కదా. ఇంకా మ్యాంగోస్ అయితే చాలా ఎక్కువ ఉండిపోయాయి అనమాట. నేను వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను, మా అమ్మ పంపించింది, ఇంకా గోపి కూడా కొన్నాడు అనమాట. ఇంకా అలా మ్యాంగోస్ అయితే చాలా ఎక్కువ ఉండిపోయినాయి. ఇంకా అయితే మేము టిఫిన్లు అయితే బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఫుడ్ అంతా బయట తిన్నాము. అసలు ఎంత బయట ఫుడ్ తిన్నా సరే మన చేతి తిండి మనం పడే వరకు మన బాడీ కంట్రోల్లో ఉండదు, అసలు తిన్నట్టు అనిపించదు. ఫస్ట్ మనము మన చేతితో వండుకున్న తిండి ఒక పూటైనా తింటే కానీ మనకి సెట్ అవ్వదు అనమాట. అలాగుంటుంది నాకైతే. ఎంత బయట ఫుడ్ తిన్నా అది ఎంత టేస్టీగా ఉన్నా సరే, మనం చేసుకున్న పప్పు అయినా సరే తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంక ఇల్లు మనం ఎలా తీసుకున్నామో అలాగే క్లీన్ చేసి వీళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మా వారైతే గ్యాస్ సబ్మిట్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇంక నేను పాప ఉన్నాం అనమాట. మామయ్య అయితే సామాన్లు ఎక్కించే దగ్గర కింద ఉన్నారు. ఇంక నేనైతే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు సామాన్లన్నీ తీసుకొని ఇంక వెళ్ళిపోయారు కిందకి, ఎక్కిస్తున్నారు. అదే బొలేరో అంటారు కదా, దాంట్లో ఎక్కిస్తున్నారు అనమాట. ఇంకా గోపి అయితే ఇంకా తక్కువ టైం ఉంది, మాకు 3:30కి ట్రైన్ అనమాట. ఇంకా ఆ టైంలోపు ఈ సామాన్లు ఎక్కిచ్చేయాలి, మేమైతే ట్రైన్కి వెళ్ళిపోవాలన్నమాట. టైం చాలా తక్కువ ఉంది. మేము కనీసం 1:30 కన్నా 2 కన్నా బయలుదేరిపోవాలన్నమాట. వీళ్ళు 2 లోపు ట్రాన్స్పోర్ట్ అయితే కంప్లీట్ చేసేయాలి, అంటే మొత్తం ప్యాకింగ్ వీళ్ళు బండి తీసేయాలి అని చెప్పామన్నమాట. వీళ్ళు అందుకే పొద్దున్నే వచ్చారు.
ఇంక ఇప్పుడైతే ఇది నీట్గా పైన కవర్ వేస్తారు కదా, ఆ కవర్ ఇప్పుడు వేయకూడదండి, సిటీ దాటాక అయితేనే వేయాలి, పోలీస్ వచ్చి ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ అని చెప్పి అన్నారనమాట. ఇంక అందుకని కవర్ చేయలేదు. సిటీ దాటాక చెక్ పోస్ట్ దాటాకే కవర్ చేస్తామని చెప్పారు. కానీ కవర్ చేసిన తర్వాత మనకి పిక్స్ కూడా షేర్ చేస్తారనమాట. ఇంకంతా అయిపోయిందండి. నేనైతే ఇల్లంతా తుడిచేస్తున్నాను. తుడిచేసి తడిబట్ట పెట్టేశాను అనమాట. అక్కడక్కడ ఏంటంటే కొంచెం డస్ట్ లాగా ఉండిపోయింది, అది నేను మళ్ళీ తుడిచాను అనమాట. అందుకే ఆ డస్ట్ అంతా అక్కడ మళ్ళీ ఉండిపోయింది కొంచెం కొంచెం. అది చీపురుతో రాలేదని చెప్పి క్లాత్ పెట్టి తుడిస్తే ఇంక మళ్ళీ అలాగ ఉండిపోయింది అనమాట. మళ్ళీ అది కూడా మా వారు వచ్చి నీట్గా తుడిచారనమాట. నేనైతే బాత్రూమ్స్ అవన్నీ కడిగి ఇచ్చేసాను అనమాట ఒకసారి. వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో మనం కూడా అలాగే ఇచ్చేయాలి కదా అని చెప్పి నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి ఇచ్చేసాము. చిన్న చిన్న మరకలు ఆద్య వల్ల అయిపోయినాయి అనమాట. వాల్స్కి ఆద్య బాగా గీసేసింది. అది తప్పిస్తే ఇంక ఇంట్లో ఏమీ డ్యామేజ్ అయితే ఏం లేదండి. అంతా వాళ్ళ ఇల్లు వాళ్ళకి సేఫ్గా అయితే ఇచ్చేసాము. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇది వరకు ఉన్న వాళ్ళు పాడు చేశారండి ఇంటిని. అందుకని చెప్పి వాళ్ళు 1కి 2 సార్లు చూసుకొని వెళ్ళారు, ఏమీ అనలేదు. వాళ్ళైతే ఏంటంటే అడ్వాన్స్ అనేది మనకి వెంటనే ఇవ్వరంట. ఈ ఇంట్లో మళ్ళీ ఎవరైనా వచ్చి దిగిన తర్వాతే మన అడ్వాన్స్ అయితే మనకి ఇస్తారంట. ఇంక సరే అని చెప్పేసి మేమైతే వాళ్ళతో బాయ్ చెప్పేసి ఇంకా త్వరగా అయితే బయలుదేరిపోవాలి అని చెప్పి ఇంకా ఫాస్ట్గా మా వారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసి వచ్చారనమాట. ఇంక నేను ఈలోపే రెడీ అయిపోయి ఆద్యకి స్నానం చేయించి నేను స్నానం చేసి ఇంక రెడీ అయిపోయాం అనమాట. రెడీ అయిపోయి జొమాటోలో ఫుడ్ కూడా ఆర్డర్ చేశాను. ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట మా వారు వచ్చే టైంకి. ఇంకా తినేసి ఇంక మమ్మీ డాడీ అని చెప్పి మెస్ అనమాట. దాంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది, మా మామయ్యకి చాలా ఇష్టం. ఇంకా ఆయన కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా అక్కడే ఆర్డర్ చేశాను. అక్కడైతే కర్రీ చాలా బాగుంటుందండి. రైస్ సపరేట్గా, గ్రేవీ సపరేట్గా ఇస్తారు. ప్రాన్స్ బిర్యానీ అనమాట, గ్రేవీ సపరేట్గా ఇస్తారనమాట. అది చాలా బాగుంది అసలు. నేనైతే ఎగ్ కర్రీ కూడా పెట్టాను. ఎగ్ కర్రీ అసలు చాలా బాగుందన్నమాట. ఇంకైతే నేను మేడ పైన కూడా ఒకసారి వీడియో తీసుకున్నాను. ఎందుకంటే నేను టీ పట్టుకొని అస్తమానం మేడ మీదకి వచ్చి తాగేదాన్ని. నాకు బాగా అలవాటు అయిపోయింది మేడ అనమాట. సాయంత్రం అయితే టీ పట్టుకొని వచ్చేదాన్ని పైకి, ఒక్కొక్కసారి పొద్దున్న కూడా వచ్చేదాన్ని. ఎవరు ఉండరు అనమాట మేడ పైన. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చల్ల గాలి వస్తుంది. ఈ మునక్కాయ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. దీని మునక్కాయలు చాలా బాగుంటాయి. ఇంకా అందుకనే ఇంకా మిస్ అవుతాను కదా అని చెప్పి లాస్ట్ ఒకసారి వీడియో తీసుకుందాము, ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుందని చెప్పి నేను మొత్తం నాకుండే ఫేవరెట్ ప్లేసెస్ అని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ హౌస్లో నాకు ఏదైనా మెమరీ ఉంది అంటే ఇక్కడ కూర్చొని టీ తాగడం అనమాట. నేను అదైతే బాగా మిస్ అవుతాను. ఎందుకంటే చాలా మంచి గాలి వస్తుంది, టెంకాయ చెట్టు ఉండడం వల్ల చాలా మంచి గాలి, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అదైతే నేను చాలా మిస్ అవుతున్నాను. ఇంకా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాను చెప్పా కదా, ఇంకా ఫుడ్ వచ్చింది. ఇంక మేమందరం అయితే ఇంకా తినేస్తే ఇంకా క్యాబ్ వచ్చేస్తుంది, మనమైతే వెళ్ళిపోవాలి. అందుకే ఇంకా ఆద్యకి తినిపించాలి. పాపం ఆద్యకి బాగాలేదు. ఇంకా అప్పటికే కొంచెం తగ్గింది, అప్పటికి కొంచెం వామిటింగ్స్ తగ్గాయి అనమాట. ఇంకా ఆద్యకి అయితే నేను పెరుగన్నం పెడదాం అనుకుంటే అన్నం లేదు కదా. ఇంకా నైట్ పెరుగన్నమే, ముందు రోజు 3 days నుంచి రోజు పెరుగన్నం చారన్నమే తినిందనమాట. పాపం దానికి కూడా నోరు ఒకలాగా అయిపోయిందంట. అమ్మ నాకు పెరుగు చారు వద్దు అంటుందన్నమాట. అందుకనే లేకపోతే మెస్ అక్కడ రైస్ రసం కూడా ఉంటుంది, కానీ ఆద్య వద్దనింది. కొంచెం బిర్యానీ తింటానమ్మా అని చెప్పింది పాపం. సరే అని కొంచెమే పెట్టాను. ఇంకైతే క్యాబ్ వచ్చింది. మేమైతే ట్రివాండ్రం బయలుదేరిపోయామండి. ఫైనలీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళిపోయాం రైల్వే స్టేషన్కి. ఒక 1 hour ముందే వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాము. కేరళ వచ్చేసాము ఫైనల్లీ. ఇంకా ట్రివాండ్రం స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ అసలు కేరళ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. నేను కూడా చాలా మిస్ అయ్యాను. ఈ టెంకాయ చెట్లు కానీ అరటి చెట్లు మనకి బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఇంకా నా వ్లాగ్స్ అన్నీ మీకు ఇవే వస్తాయండి. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పురుగులు, పాములు కూడా వస్తాయి అన్నమాట. మా వాళ్ళు అసలు ఎక్కినప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నారండి. ఇంకా అసలు లెగట్లేదు అనమాట. మధ్యాహ్నం 3:30కి ఎక్కితే తినేసి పడుకున్నారు. ఇంకా నేను మాత్రం ఈ వ్యూ అయితే మిస్ అవుతాం కదా, చాలా రోజులు అయిందని చెప్పి ఇలా విండో దగ్గరికి
మెయిన్ డోర్ బయట గేట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి చూస్తున్నాను. ఇక్కడ ఈ మిర్రర్లో నుంచి ఏమీ కనిపించట్లేదు అనమాట. ఫైనలీ ట్రివాండ్రం అయితే వచ్చేసామండి మనం. చూసారు కదా, ఇంకా నా వ్లాగ్స్ అన్నీ మీకు ట్రివాండ్రంలోనే ఉంటాయి. ఇంకైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం రండి, కొత్త ఇల్లు చూపిస్తాను మీకు. ఇంక ఇవాళ నుంచి ట్రివాండ్రం వ్లాగ్స్ అయితే మీకు కంటిన్యూస్గా వస్తాయి. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.